రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో కోరుకో మానవా, తెలుసుకో మానవా. కోరుకో మానవా, తెలుసుకో మానవా. ప్రియమైన తండ్రి, నమ్మకమైన దేవా, ఈ బాబూజీ పేటకు తీసుకొచ్చినట్టు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బాబూజీ పేట గ్రామస్తులను మీరు రక్షించి మీ గొప్ప రక్షణ వారు పొందినట్లు, మీ గొప్ప క్షమాపణ వారు పొందినట్లు, మీ గొప్ప శాంతి వారు పొందినట్లు సహాయం చేయండి ప్రభా. కొందరైనా ఈ యొక్క వర్షం పడుతున్న వేళలో, ఈ వర్షాకాలంలో దేవా, కొందరైనా మిమ్మల్ని రక్షకునిగా, మిమ్మల్ని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి ప్రభా. కుగులిపుచ్చి గొప్ప కార్యం చేయండి ప్రభానేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు తండ్రి. ప్రేమైన బాబూజీ పేట గ్రామస్తులారా, ఈ మధ్యాహ్న వేళలో, ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభం తెలియపరుస్తున్నాం. వర్షం ఇచ్చిన దేవుడు, ఎండనిచ్చిన దేవుడు, మంచునిచ్చిన దేవుడు, భూమిని ఆకాశమును సమస్తమును కలగజేసిన దేవుడు. దేవుడు సమస్త సృష్టిని సృష్టించినాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయ్యండి మానవునికి జీవమును ఊపిరిని దయచేసిన వాడు, మానవునికి ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చినవాడు, మానవునికి జ్ఞానమును జ్ఞానేంద్రియములను కలుగజేసిన వాడు, మానవునికి ఆయుష్ ఆరోగ్యము ఇచ్చినవాడు, మానవునికి ప్రేమను అనురాగమును ఇచ్చినవాడు, ప్రేమానురాగములను ఇచ్చినవాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రమును కలగజేసిన ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ గొప్ప దేవుడు మానవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే మనుషుడు దేవుని జ్ఞాపకం తీసుకోవటం లేదు, దేవుడు తనను సృష్టించాడని జ్ఞాపకం తీసుకోవటం లేదు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం తీసుకోవడం లేదు, దేవుడు గొప్పవాడని జ్ఞాపకం తీసుకోవడం లేదు, దేవుడు అన్యాయాన్ని ఒప్పుకోడని జ్ఞాపకం తీసుకోవడం లేదు, పాపాన్ని దేవుడు ఒప్పుకొనడని జ్ఞాపకం తీసుకోవడం లేదు. కనుక మనుషుడు మరి దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని మర్చిపోయి దేవుడిచ్చినటువంటి వీటన్నిటి ద్వారా ఈ గాలిని, వానను, సమస్తాన్ని అనుభవిస్తూ కూడా దేవుడే వర్షం ఇచ్చాడు అని అనటం లేదు. బైబిల్లో రాబడింది, వర్షము ఆవిరి హిమమా, వర్షము ఆవిరి హిమమా దేవుని స్తుతించుడి అని చెప్పబడింది. దేవుని స్తుతించుడి, దేవుని గణపరచుడి. వర్షానికి దేవుడు చెప్తున్నాడు. కీర్తనలో 148వ అధ్యాయంలో, బైబిల్లో 148వ అధ్యాయంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆవిరి హిమమా, వర్షమా దేవుని స్తుతించుడి అని ఉన్నాయి. కాబట్టి వర్షమే దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆవిరే దేవుని స్తుతిస్తూ ఉంటే, మంచే దేవుని స్తుతిస్తూ ఉంటే, వర్షము, ఆవిరి, మంచు దేవునికి ఆయన సృష్టించిన సృష్టిలో ఒక భాగం. ఇవన్నీ మానవుని కొరకు, మనుషుని కొరకు, నీ కొరకు, నా కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు.
నీ కొరకు నా కొరకు దేవుడు వాటిని ఏర్పాటు చేస్తున్నాడు, వాటన్నింటినీ కలగజేస్తున్నాడు. అయితే దేవుడు వీటన్నిటిని ఇచ్చిన సమస్తం ఇచ్చినా కూడా మనుష్యుడు దేవుని జ్ఞాపకం చేసుకోవటం లేదు. కనుక వాన వెరిసిన తర్వాత, ఇప్పుడు వాన వస్తుంది, వాన తగ్గిన తర్వాత తగ్గే లోపలనే వాన వెరిసిన తర్వాత మరలా మరి మేఘములు కమ్మక ముందే, ఈ మేఘములు మళ్ళీ పోకముందే, ఈ వర్షం తగ్గకముందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తీసుకో, నీ సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకం తీసుకో. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు. ఆయన సమస్త సృష్టిని సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. కనుక మనుషుడికి ఆయుస్తో కూడా మరణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఆది యందు మానవునికి ఆ మరణం ఏర్పాటు చేయలేదు. మనుషుడు పాపాన్ని బట్టి, చెడుతనాన్ని బట్టి, మోసాన్ని బట్టి మనుషుడు కనుక మనుషుడు పాపాన్ని బట్టి, అవిధేయతని బట్టి మనుషుడు దేవునికి దూరస్తుడైనాడు. మనుషుడు దేవునికి దూరస్తుడైనాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం లేదు. మనుషుడికి దేవుడు మరణాన్ని ఏర్పాటు చేయలేదు. పాపము బట్టి మరణం వచ్చింది. దేవుడు మనుషుని మొట్టమొదటిగా మంచివాడిగా చేసినాడు. మంచివాడిగా, బూతులు లేనివాడుగా, ధూమపానం చేయనివాడుగా, మత్తుపానీయము తాగనివాడుగా, తాగుబోతుతనాన్ని దేవుడు నేర్పలేదు. చెడ్డ పనులను దేవుడు నేర్పలేదు. అయితే మనుషులు ఒకరినొకరు చూసి దుష్ట ఆలోచనలు నేర్చుకున్నాడు. పిల్లలకి స్కూల్లో పడిన తరగతి పుస్తకాలు నేర్పినట్టు 1, 2, 3 అని నేర్పినట్టు, అలాగే ఆ అమ్మ ఏ యాపిల్ అని నేర్పినట్టు మన పిల్లవాడు నేర్చుకున్నాడు. అలాగే చెడ్డ మాటలు కూడా బాలుడు సైతము చెడ్డ మాటలు, పక్కన ఇంట్లో వాళ్ళు తన భార్యను తిడుతూ ఉంటే వీడు కూడా వాడు తిట్లు రిపీట్ చేసుకుంటూ తిడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకరిని చూసి ఒకరు ఏమైపోయినారంటే వాడు ఒకటి తిడితే వీడొకటి తిట్టడం. అలాగా వాడు చిన్నపిల్లలు మరి చుట్ట తాగడం నేర్చుకుంటే, బీడి తాగడం నేర్చుకుంటే వాడు ఒకటి తాగితే ఈడొకటి తాగుతాడు. అలాగా ఒకరొకరు చూసి అరే తాగకూడదురా, ఇది చేయకూడదురా అని ఒకరు కూడా చెప్పుకోవడం లేదు. అది తాగినోడు ఎవరు లేరా, తాగరా అని ప్రేరేపించుకుంటున్నారు. ఒకరొకరిని పాపానికి ప్రేరేపించుకుంటున్నారు. అరే వాడిని తిట్టాడరా, నువ్వు ఊరుకుంటావట, నువ్వు కూడా తిట్టరా. ఈ విధంగా ఒకరికొకరు తిట్టడం, ఒకరికొకరు మోసం. వాడు దొంగతనం చేశాడు, వీడు దొంగతనం చేశాడు. ఇవన్నీ కూడా మానవునికి నష్టాలు, కీడు, శాపాలు, ఇవన్నీ పాపాలు. ఇవన్నీ కొందరికి తెలియదు, తెలియకుండానే చేస్తారు. కొందరు తెలిసి కూడా నేను అలా చేస్తాను ఏమంటాం అనేటువంటి మొండి వైఖరితో మనుషులు ఉంటున్నారు. దేవుడున్నాడు. చేతులు మనం తయారు చేసుకోవాలా, కాళ్ళను మనం తయారు చేసుకోవాలా. దేవుడు చేసినాడు. చక్కగా దేవుడు మంచి పనులు చేసుకోవడానికి, చక్కగా జీవించడానికి కళ్ళు ఇచ్చినాడు. మంచిగా చక్కగా చూడడానికి చెవులు ఇచ్చినాడు. మంచిగా మనం వినటానికి. అయితే మనుషుడు ఈ పాపము ద్వారా మనుషుడు పట్టబడినాడు. దానికి అలవాటైపోయినాడు. ఇంకా దానికి అలవాటైపోయినాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న స్త్రీలను, పురుషులను ప్రేమిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మనుషుని వలె పాపి కాదు. మనుషుణ్ణి కూడా దేవుడు పాపిగా పుట్టించలా. జన్మ పాపము, కర్మ పాపము అంటే పుట్టంగానే పాపి కాదు. అయితే పుట్టిన తర్వాత పాపం విని పాపం నేర్చుకుంటున్నాడు. దొంగతనం చూసి దొంగతనం నేర్చుకుంటున్నాడు. తప్పులు చూసి తప్పులు నేర్చుకుంటున్నాడు. మరి ఇవి దిద్దేది ఎవరు? ఈ పాపాలన్నీ, తప్పులన్నీ సరిదిద్దేది ఎవరు? బాగైంది ఎవరు? చేను పండుకుంటే దానికి మంచిగా ఎరివేసి పండిస్తాం. ఈ పాపం అనేటువంటి ఈ దురలవాట్ల నుండి ఎలాగ తప్పించుకోవాలా? తప్పించుకునే మార్గం ఏంటి?
దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నేను పాపులను పిలువవచ్చుతిని, మంచి మాటలను, పరలోక మాటలను, శాంతి ఇచ్చే మాటలను, సమాధానం ఇచ్చే మాటలను దేవుడు చెప్తున్నాడు. సర్వ పాపముల పరిహారం, చేతులు, కాళ్ళు, తల, మనుషుడు తల మొదలుకొని పాముకు విషము కోరలోనే ఉంటుంది, అయితే నరునికి విషము నిలువెల్లా విషమే. నిలువెల్లే విషముగా ఉన్నటువంటి ఈ యొక్క మనుషుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మనుషుని దేవుడు, ఈ శాపగ్రస్తుడైనటువంటి మనుషుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకాయ శిలువలో ప్రాణం పెట్టినాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకాయ శిలువలో రక్తం కార్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువారు దొంగల్ని మార్చినాడు, చెడ్డోళ్ళని మార్చినాడు, మారని వారిని మార్చినాడు. ఆయన రక్షించేవాడు. తాగేవాడిని త్రాగకుండా, వాడు తాగుడంటే అసహించుకునేవాడుగా, దేవుని కొరకు జీవించేవాడుగా మార్చబడుతున్నాడు. హానికరమైన వారిని, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు సౌలు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు నమ్ముకోయా అంటే ఎంత కోపమో తెలుసా? చాలా కోపం ఆయనకి. ఎంత కోపం అంటే తాను యేసు ప్రభు పేరంటే ఒప్పుకోడు. అయితే ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలప్పుడు, 12 గంటలప్పుడు, ఇప్పుడైతే మనకు వర్షం పడుతుంది, కానీ ఆ రోజు ఆ సౌలు అనేటువంటి ఒక యవనస్తుడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు గుర్రం మీద పోతూ ఉంటే దేవుడు ఆయన్ను దర్శించినాడు. ఈ వర్షంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ వర్షంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు? ప్రియమైన అయ్యలారా, ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన అన్నలారా, ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని దర్శించేవాడు అన్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నావు అంటే ఆయన అన్నాడు, మీరు ఎవరండి? నేను మిమ్మల్ని హింసించడం ఏంటి? మీరెవరు అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. అయ్యో నేనేం చేయాలి అంటే, ఇదిగో ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, సౌలా సహోదరుడా, నీ పాపములను ఒప్పుకొనుము, నీ పాపములు ఒప్పుకొనుము, నీ పాపములు క్షమించుటకు, దేవుని చిత్తం తెలుసుకున్నటకు దేవుడు నన్ను పంపి ఉన్నాడు. మమ్మల్ని కూడా మీ దగ్గరికి ఈ వర్షంలో మీరు దేవుని తెలుసుకోవాలి. మీరు ఏ ఊరైనా, ఏ వృత్తి అయినా, ఎవరైనా, యేసు ప్రభు వారు మీకు మంచి దేవుడు, నీ శ్రమలో సహాయపడే దేవుడు, నిన్ను రక్షించేవాడు, కృప చూపించేవాడు. సౌలా సహోదరుడా, సౌలా సౌలా, ప్రేమైన వాళ్ళారా, సౌలా సౌలా అని దేవుడు మాట్లాడుతున్నాడు. రేపేమవును, నీ జీవం ఏ పాటిది తెలియదు. నిన్నున్నాడు, ఈరోజు లేడు. నిన్నున్నాడు, బానే ఉన్నాడు, బానే పనులు చేశాడు, బానే మాట్లాడాడు, సంతోషంగా బాగా మరి అందరితో ఉన్నాడు. ఈరోజు లేడు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? నరకమా? దేవుని రాజ్యమా? ఎక్కడికి? పాప ఫలితము నిత్య నరకము, పాప ఫలితము నిత్య నరకము. అది తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు నీ కొరకు వచ్చాడు. నీ రక్షకుడు ఆయన, నీ దేవుడు ఆయన, నిన్ను మంచివాడుగా చేసేవాడు. నీకు మంచితనం ఉంది, కానీ కోపం వస్తే బూతులు వస్తాయి. నీకు మంచితనం ఉంది, ఎవరైనా గుచ్చితే బాగా చెడ్డమాటలన్నీ పలికాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను మంచివాడిగా చేయాలని కోరుతున్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని కోరుతున్నాడు. నిన్ను నమ్మకస్తుడిగా చేయాలని కోరుతున్నాడు. కనుకనే మనుషుడు చేసిన, చేతులతో చేసిన పాపమునకు పరిహారం ఎలాగా? కాళ్ళతో చేసిన పాపానికి పరిహారం ఎలాగా? తలతో చేసిన ఆలోచన, తలంపులతో చేసిన పాపానికి పరిహారం ఎలాగా? చెవులతో విన్నటువంటి పాపానికి పరిహారం ఎలాగా? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని అన్నారు. కాబట్టి సర్వ పాపముల పరిహారము, పాపముల పరిహారము. ఊరికనే అని కూర్చొని, యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి చెప్తున్నా. నేను కూడా ఇలా యేసు ప్రభు గురించి చెప్తే చెట్టు కింద నడుస్తూ వెళ్తూ, యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి, యేసు ప్రభువా నా జీవితాన్ని మార్చండి అని నేను అడిగాను. అయ్యా అమ్మ, ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన వాళ్ళారా, మీరు ఎప్పుడైనా అడిగారా?
మీరు ఎప్పుడైనా విశ్వాసం ఉంచారా? మీరు ఎప్పుడైనా దేవుడు మంచి మాట్లాడినారా? దేవుడు మీ హృదయాన్ని మారుస్తాడు, మీ తలంపులు మారుస్తాడు, మీ క్రియలు మారుస్తాడు. మార్చే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, గొప్ప దేవుడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చిన దేవుడు, అంగహీనులు లేవనెత్తిన వాడు. ఎన్నో దయ్యాలు, ఒకరికి 2000 దయ్యాలు పట్టాయి, ఎన్నో దయ్యాలు పట్టాయి. ఆ దయ్యాలు పట్టిన వారిని ప్రభు చెప్పినాడు, అపవిత్రాత్మ వీరిని వదిలిపో. ప్రియమైన స్నేహితుడా, నీలో ఉన్న అపవిత్రాత్మను ప్రభు వెలగొట్టేవాడే ఉన్నాడు. నీ పాపాన్ని క్షమించేవాడుగా ఉన్నాడు, నీ పాపాన్ని ఆ రక్తంతో కడిగేవాడుగా ఉన్నాడు. నీ పాప రోగానికి ఔషధము, నీ పాపానికి ఔషధం ఎక్కడ దొరకదో, పాపానికి ఔషధం మెడికల్ షాప్ లో దొరకదో, ఎక్కడ కూడా. మరి ఏ యాసిడ్ వేసినా కూడా పాపం పోదు, ఏ మందు వేసుకున్నా కూడా పాపం పోదు, ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా పాపం పోదు. అయితే యేసు ప్రభు వారు ప్రేమగల దేవుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. ప్రభుయేసు క్రీస్తు వారు గొప్పవాడు. రాజులు రాజుగారు అన్ని కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు. నీ పాపాన్ని రుణం, నీ పాప రుణం కొరకు ఆయన శిలువ మోసినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, మరణాన్ని జయించినాడు. మనుషుడు మరణిస్తే ఇంకా లేదు జన్మ, పాతాళంలో పడతాడు. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. కనుక ఈ సాయంకాలం వేళ, ఈ మధ్యాహ్నం ఉదయకాల వేళలో దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశం. యేసు ప్రభువా నా హృదయంలోకి రండి, యేసు ప్రభువా నన్ను రక్షించండి, యేసు ప్రభువా నన్ను క్షమించండి మీరు అడిగితే ప్రభు క్షమిస్తాడు, ప్రభు నీతిగా తీరుస్తాడు, ప్రభు పరిశుద్ధపరుస్తాడు. ఆ విధంగా ప్రభు ఆయన వేసినందుకు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పౌక్షమాపణ పొందేదారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మీ క్షేమం కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం.